guys, welcome back to Leela's Little World. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. మేమైతే సంక్రాంతి అని స్టార్ట్ అయిపోయింది కదా, దానికోసం మెయిన్ గా గుర్తొచ్చేది మనకేంటి, ముగ్గులు అండ్ పిండి వంటల్లో మన ఫస్ట్ రెసిపీ ఏంటి, అరిసెలు అన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఎట్లా చేసామనేది లాస్ట్ వరకు వీడియో చూసేసి తెలియని వాళ్ళు ఉంటే చక్కగా చూస్ చేసుకోండి. ఈ రోజుల్లో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి, ముందుగా అయితే 24 hours బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకోవడం పెద్ద విద్యం కాదు, అందరు నానబెడతారు, కానీ అస్సలు ట్విస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఎంత బియ్యానికి ఎంత బెల్లం తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. పర్ఫెక్ట్ గా తెలిస్తేనే అరిసెలు కూడా పర్ఫెక్ట్ గా నేను చెప్తాను. చెప్పేసి 6 kg బియ్యము 4 kg బెల్లం. ఎస్, అలా బెల్లాన్ని తీసుకోవాలన్నమాట. కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే మంచిగా అవుతుంది. ఇప్పుడైతే బెల్లాన్ని మంచిగా చితగొట్టేసుకొని వడకట్టుకోవాలి. మరగబెట్టేసి వడగట్టేసుకోవాలి. ఎందుకు వడకట్టాలో తెలుసా? చెప్పేసి టేస్ట్ వస్తుంది కాబట్టి. అంతే, డస్ట్ చూసారా ఎంత వచ్చిందో. దాని తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగంత షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి స్మూత్ పౌడర్ అవుతుంది అనమాట. సో ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆంటీ గారు చూసారా మంచిగా పాకం పడుతున్నారు. కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మంచిగా అవుతాయి అరిసెలు అనేవి. సో మా లొకేషన్ చూసారా ఎంత బాగుందో. అవును, చుట్టూ చెట్లు మధ్యలో ఒక పొయ్యి, దాంట్లో అరిసెలు, చాలా బాగుంటది కదా. పల్లెటూరు లొకేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాగే పాకం అనేది చాలా పర్ఫెక్ట్ గా పట్టుకోవాలండి. అది ఎట్లా పడితే అట్లా పడితే అరిసెలు అనేవి మంచిగా రావు. దానికి ఒక కరెక్ట్ వే అనేది ఉంటుంది. వాటర్లో తీసుకొని దాంట్లో వేసేసి చిన్నగా ఉండగట్టే విధంగా చూసుకోవాలి. అటు లేత పాకం అవ్వకూడదు, ముదురు పాకం అవ్వకూడదు అనమాట. అట్లయితేనే అరిసెలు అనేవి మంచిగా వస్తుంది. కొంచెం లూజ్గా ఉంటేనే ఉండే కొద్దీ అరిసెలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, అట్లా చెక్ చేసుకుంటూ ఇప్పుడైతే ఏమేశారు, ఇలాచీ పౌడర్, అది వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత నువ్వులు అనమాట. ఇంతకీ మీకు నువ్వుల అరిసెలు ఇష్టమా, మామూలు అరిసెలు ఇష్టమా? నాకైతే నువ్వుల అరిసెలే ఇష్టం, ఎందుకంటే నువ్వులు వేస్తే కొంచెం మంచిగా బాగుంటుంది కదా, టేస్టీ ఉంటుంది. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పాకం అయిపోయింది. దాని తర్వాత నెయ్యి పోసుకోవాలి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. దాని తర్వాత ఇప్పుడు వస్తుంది అసలైన తిప్పలు. ఇక్కడ కండల వీరులు కావాలి. సో మన కండల వీరుడు పెద్ద బుడ్డి అనమాట, కౌశిక్. ఆయన వచ్చి తిప్పుతా ఉన్నాడు. ఇక ఆయనకి చేత కావట్లే అనేసి ఆంటీ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇట్లా తిప్తా తలా ఒక చెయ్యేసిన అప్పుడు కానీ అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తిప్పడానికి అయిపోతుంది. కరెక్ట్ టైంకి డ్యూటీస్కి వెళ్ళిపోయారు కదా, సో లేరనమాట. ఇప్పుడైతే పక్కన ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఇది తిప్పుతూనే ఉండాలి. అంతమంది వేస్తే గానీ ఆ పాకం అవ్వదు. మీ ఇంట్లో ఇంతేనా, ఒక్కలే తిప్పేస్తారా? కామెంట్ చేయండి. మీ ఇంట్లో పిండి వంటలు అయిపోయినాయా? అయితే కామెంట్ చేయండి. ఎంతవరకు వచ్చినాయి, పనులు అయిపోయినాయా? మాకు ఒక సైడు ముగ్గులు అవుతున్నాయి, తర్వాత పిండి వంటలు అవుతున్నాయి. ఇప్పుడు చూసారా మంచి బలం ఉపయోగించిన తర్వాత పిండి కలపడం అనేది అయిపోయింది. దాని తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది గట్టి పడకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఏమన్నా బబుల్స్ లాగా వచ్చి ఉంటే అవంతా మెల్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే అసలైన ప్రాసెస్ అనమాట. ఏం చేయాలి, అరిసెలు ఒత్తుకోవాలి. ఇక్కడ ఒత్తే వాళ్ళు ఒకరు, తీసే వాళ్ళు ఒకరు, అండ్ అరిసెలు తీసి నొక్కే వాళ్ళు ఒకరు. చాలా మంది చేతులేస్తే గానీ అవ్వవు. ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్లు, అవి రొట్టెలు అట్లా కాల్చేసి అందులో ఉల్లిపాయలు, టమాటాలు పెట్టుకొని చాలా ఈజీగా తినేస్తున్నారు. అప్పుడైతే స్నాక్స్ ఇవే కదా, చక్కగా తినేసేవాళ్ళు అనమాట. సంక్రాంతి వచ్చినా, ఏ ఫెస్టివల్ వచ్చినా అరిసెలు, జంతికలు. సో అప్పడాలు. రేపైతే జంతికలు వీడియో అనేది షూట్ చేశాక పోస్ట్ చేస్తాము. ఈ రోజైతే అరిసెల వరకు అయినాయి అనమాట. ఈ ప్రాసెస్ ఎంతమంది చేసేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అందరూ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు, చేసుకునే అంత టైం లేదు కదా. ఇక్కడ లీలా చూసారా ఏం చేస్తుందో, దిష్టి తీస్తుంది అనమాట. ఎవరి దిష్టి తగలకుండా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అనుకుంటే దిష్టి తీసింది. నాకే నవ్వొచ్చింది అట్లా చెప్పేసరికి. పిండి వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ వర్క్ ఉంటుంది కదా, మీకు ఏ వర్క్ అనేది ఫేవరెట్ కామెంట్ చేయండి. నాకైతే అరిసెలు ఒత్తడం.
అవునా, అరిసెలు ఒత్తడం అంట. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ వీలైతే ఖచ్చితంగా లైక్ చేసుకోండి వీడియో నచ్చితే. ఇంకా రేపైతే జంతికలు అనేది పోస్ట్ చేస్తాము. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.